హలో దాత్రి క్రియేషన్స్. మనము ఈవేళ చక్కటి చికెన్ వేపుడు తయారీ విధానం చూద్దామండి. మనము ఒక అరకేజీ చికెన్ తెచ్చుకొని చక్కగా ముక్కలు కోసుకొని కడుక్కొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత ఒక కళాయిలోన ఆయిల్ వేసి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఏమో మనం టమాటా పళ్ళు ఒక 3 టమాటా పళ్ళు, ఉల్లిపాయ ముక్కలు కోసుకొని అవి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చక్కగా వేగనివ్వాలండి. అవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అది గ్రేవీ లాగా కొద్దిగా దగ్గర పడిపోవాలి. తర్వాత దాంట్లోనూ పసుపు, కారం, ఉప్పు వేసుకొని అవి మరి కొంచెం మగ్గించుకోవాలండి. అలా వేగిన తర్వాత మనము ఈ చికెను కోసుకున్నాం కదండి, కొంతసేపు నానపెట్టుకున్న తర్వాత అది కూడా దాంట్లోన వేసుకోవాలండి. చక్కగా అది మనము 4 మూలలో చక్కగా కలిసినట్టుగా కలపాలండి. కలిపిన తర్వాత మనము కొద్దిగా హైలోనే కొద్దిగా ఉంచేసి కొద్దిగా నీరు దిగిన వెంటనే మనము సిమ్లో పెట్టి మూత పెట్టి ఇవ్వాలండి. ఈ చికెన్ స్టార్ట్ చేసిన కూర ఏదని తండి అనేసి అంటే వెంటనే చికెన్ పేరు ఎత్తుతున్నారు. తిని రోజైతే చికెన్ పేరు ఎత్తి చికెన్ తెచ్చిస్తారండి. మధ్యలో మూత తీసి చక్కగా కలుపుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చినంత వరకు చక్కగా వేగించుకోవాలండి. వేగించుకుంటే మనం వేగినప్పుడు ఆ చికెన్ అనేది ఉడికిపోద్ది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టుగా. కానీ ఎంత అవని మనం నీరు వేసి కొద్దిగా వేగిస్తేనే కొద్దిగా ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుందండి. చిన్నపిల్లలు గబుక్కుని తినడానికైనా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది కదా. వేగిస్తే డ్రైలాగా వేగిస్తే చిన్నపిల్లలు తినలేరు. మామూలుగా నీరు వేసుకొని కొద్దిగా మెత్తగా వేగించుకుంటే పిల్లలు తినడానికి సాఫ్ట్గా బాగుంటుందండి. ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వేపుడు అనేది మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, లైక్ చేయండి.